ఓం శ్రీ సాయిరామ్. జై శ్రీరామ్. ఈ మధ్యకాలంలో హిందూ మతంలో వచ్చినటువంటి చైతన్యాన్ని చూసి ఆనందించాలో ఆ చైతన్యం కాస్త ఎక్కువైపోయి బాధపడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇలా ఎందుకంటున్నానంటే, ఒకప్పుడు మన హిందూ ధర్మాన్ని, హిందూ దేవీ దేవతల్ని నడి రోడ్ల మీద మైకులు పెట్టుకొని విమర్శిస్తున్నా పట్టించుకోలేదు మన సమాజం. ఆ విధంగా కొన్ని దశాబ్దాలు లేదా ఒక శతాబ్దం పాటు నిర్లక్ష్యం చేశాం. దాని కారణంగా హిందూ మతాన్ని నోటికొచ్చినట్టుగా విమర్శించవచ్చు, హిందూ దేవీ దేవతలను మైకుల్లో పబ్లిక్గా విమర్శించవచ్చు అనే ఒక అభిప్రాయం వేరే మతం వారిలో ఏర్పడిపోయింది. మన అదృష్టం, భారతదేశం యొక్క అదృష్టం, బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి హిందువులు తలెత్తుకొని తిరుగుతూ ఎవడైనా హిందూ మతాన్ని కానీ, హిందూ ధర్మాన్ని కానీ, హిందూ దేవీ దేవతలను కానీ తప్పుగా మాట్లాడితే వారిని చీల్చి చెండాడుతున్నారు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఎక్కువైంది. హిందూ మతాన్ని, హిందూ దేవీ దేవతల్ని విమర్శిస్తే ఊరుకోరు అనేది బాగా సమాజంలోకి వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా భయపడుతున్న పరిస్థితి కూడా ఇతర మతస్థులు కూడా. మంచిదే ఇది ఆహ్వానించదగిన పరిణామం. ఎప్పటి నుంచో ఉండవలసినటువంటి లక్షణం. బహుశా ప్రభుత్వాల మద్దతు లేకుండా ప్రజలు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు కాబట్టి, ప్రభుత్వాలు కనుక ధర్మబద్ధంగా, నీతివంతంగా, సమభావనతో, రాజ్యాంగబద్ధంగా లేకపోతే కొన్ని మతాలు అణిచివేయబడతాయి, కొన్ని మతాలు పోషించబడతాయి. అలా ఎప్పుడు ఉండకూడదు. మనది లౌకిక రాజ్యం. అన్ని మతాలని సమానంగా గౌరవించాలి. ఏ మతానికి ప్రభుత్వం మద్దతు తెలపకూడదు. అదే సమయంలో ఒక మతం మరొక మతాన్ని అవమానించినా, అణచాలని చూసినా దాన్ని చూస్తూ ఊరుకోకూడదు. ఆ పని ఇంతకుముందు జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. అందుకు మనందరం సంతోషించాలి. కానీ అదే సమయంలో ఏమైందంటే కాస్త ఉత్సాహం ఎక్కువైపోయి, ఇక మనకు తిరుగులేదు, మెజారిటీ ప్రజలం మనమే, ప్రభుత్వం మనదే, కాబట్టి ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చేద్దాం అని కానీ, లేదా మైనారిటీ మతాలు ఏవైతే ఉన్నాయో ఆ మతాలని అణిచేద్దామని కానీ, లేదా వారిని భయపెట్టిద్దామని కానీ, ఆ మతాల మీద మనం పెత్తనం చేయాలి, మనం చెప్పినట్టుగా వాళ్ళు బ్రతకాలి, మనం మాట్లాడమంటే మాట్లాడాలి, మనం మాట్లాడొద్దంటే మాట్లాడకూడదు, ఏం మాట్లాడాలో మనం చెప్పినట్టుగా మాట్లాడాలి. ఇటువంటి ఆలోచనలు ఏ దేశానికి, ఏ జాతికి, ఏ మతానికి మంచిది కాదు. కొంతకాలం అది బాగున్నా, కొంతకాలం అది నడిచినా, కొన్ని రోజులకు అది దేశంలో అశాంతిని, అస్థిరతను సృష్టిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా బలం ఉంది కదా అని చెప్పి ఎవరైనా సరే బలం లేని వారి మీద పెత్తనం చేయాలని చూస్తే అది విప్లవానికి దారితీస్తుంది. అలాంటి పరిస్థితులు, అలాంటి ప్రవర్తనలు సమాజంలో ఉన్నప్పుడే తిరుగుబాట్లు మొదలవుతాయి. కాబట్టి అది మంచి ఉద్దేశం, పద్ధతి కాదని నా ఉద్దేశం. ఇది ఎందుకంటున్నానంటే, ఈ మధ్యకాలంలో హిందూ మతాభిమానం పెరిగిపోయి ఇతర మతాల మీద
వారు గతంలో చేసిన వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఇప్పుడు కూడా ఆ మతంలో కొంతమంది అజ్ఞానులు అందామా, దుర్మార్గులు అందామా, చేస్తున్నటువంటి కొన్ని వికృతమైన చర్యలు, దుర్మార్గమైన చర్యలు, తీవ్రవాద చర్యలు చూసి మొత్తం ఆ మతాల్ని ద్వేషించటం అనేది వచ్చేసింది. ఆ పరిస్థితి వచ్చింది. దీనివల్ల సమాజంలో మనతో కలిసి జీవిస్తున్న మన తోటి సోదరులుగా ఇంతకాలం కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి పరమత సోదరులని ద్వేషించాలి అని అంటే ఎలా కుదురుతుంది? అది ప్రాక్టికల్గా కుదరదు కదా. మన పక్కనే ఉంటారు ఇతర మతస్థులు, ఎంతో కాలంగా అన్యోన్యంగా కలిసిమెలిసి జీవిస్తూ ఉంటాం. వాళ్ళ తాతలో తండ్రులో ఏదో చేశారని చెప్పి ఆ విషయాలను ఇప్పుడు తీసుకొని ఆ పరమతస్థుల్ని, మన పక్కనే ఉన్నవారిని, మన ఎదురుగా ఉన్నవారిని, మనతో కలిసి జీవిస్తున్న వారిని ద్వేషించమంటే ఎలా కుదురుతుంది? ఈ విషయంలో కాస్త హిందూ సోదరులు ఆలోచించుకోవాలి. తప్పు చేసిన వారిని దండించాలి, తప్పు చేసిన వారిని ద్వేషించాలి. అంతేగాని ఎవరో ఒక మతంలో ఒకరు తప్పు చేస్తే ఆ మతం మొత్తాన్ని ద్వేషించాలి అని అనుకుంటే, హిందూ మతంలో కూడా, హిందూ రాజుల్లో కూడా ఎంతోమంది ఈ మతానికి, ఈ దేశానికి ద్రోహం చేసి, పరమతస్థులకి సహాయం చేసి, ఈ దేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు పరాయి పాలనకి వెళ్ళేలా చేసిన వాళ్ళు మన హిందూ రాజులే. అలాగని హిందూ మతాన్ని ద్వేషిస్తామా? హిందూ సోదరులను ద్వేషిస్తామా? కాబట్టి కొద్దిగా ప్రాక్టికల్గా ఆలోచించటం, కాస్త విశాల దృక్పథంతో ఆలోచించటం మంచిది. అలా ఆలోచించి మనం అభిప్రాయాలు వ్యక్తం చేస్తే మన హిందూ మతం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఇటువంటి విశాల దృష్టితో ఆలోచించకపోతే దేశానికి, మతానికి కూడా కొంతకాలానికి ఇబ్బందులు వస్తాయి. ఈ మత అభిమానం చివరికి ఎక్కడికి తీసుకెళ్ళింది? దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన మహానుభావుడు, మహాత్మా గాంధీని కూడా దూషించే స్థాయికి, అది కూడా విచ్చలవిడిగా దూషించే స్థాయికి, మన దేశం మొత్తానికి జాతిపితగా పిలువబడే మహాత్మా గాంధీని నోటికొచ్చినట్టుగా దూషిస్తూ దేశద్రోహి అంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడే ఒక నీచ సంస్కృతి ఎంతవరకు మంచిదో ఆలోచించాలి. ఇలా ఎవరైనా ఒక మంచి మాట చెప్తే అతన్ని కూడా నోటికొచ్చినట్టుగా దూషించేయడం, బండబూతులు తిట్టేయడం, కామెంట్స్ పెట్టేయడం, నోరుంది కదా అని చెప్పి, ఎవరేం చేస్తారులే అని చెప్పి, ఒకరిని చూసి ఒకరు. ఎటుపోతుంది సమాజం? ఎటుపోతుంది హిందూ మతం? ఈ కొంతమంది చేసే దుర్మార్గపు చర్యలకు హిందూ మతం మొత్తం ఇటువంటిది అనే ఒక చెడ్డ పేరు, అపవాదు హిందూ మతానికి వచ్చే ప్రమాదం ఉంది. ఎంతోమంది కష్టపడి సంపాదించుకున్న హిందూ ధర్మం యొక్క గొప్పతనం, హిందూ మతం యొక్క గొప్పతనాన్ని ప్రాణాలు అర్పించి ఎన్నో త్యాగాలు చేసి హిందూ మతం గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటి ప్రపంచంలో హిందూ మతం చాలా గొప్పది అని స్వామి వివేకానంద లాంటి మహాత్ములు ఈ మతం యొక్క గొప్పతనాన్ని, సిద్ధాంతాన్ని, విశాలత్వాన్ని ప్రపంచానికి చాటితే, ఇప్పుడు వచ్చిన కొంతమంది ఏమీ హిందూ మతం యొక్క గొప్పతనం, సనాతన ధర్మం యొక్క గొప్పతనం, అర్థం పరమార్థం ఏమీ తెలుసుకోకుండా కేవలం ద్వేషం మాత్రమే పనిగా పెట్టుకొని మహాత్ములను ద్వేషిస్తూ, హిందూ మతంలో పూజింపబడినటువంటి వారిని ద్వేషిస్తూ ఆ హిందూ మతం యొక్క ఔన్నత్యాన్ని పోగొడుతున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మన యొక్క తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసి, భారతదేశంలో ఒక తెలుగు దర్శకుడు ఒక సినిమా తీసి ప్రపంచ ప్రఖ్యాతి చెందేలా చేసి, ఆస్కార్ అవార్డు వచ్చేలా చేసినటువంటి ఒక గొప్ప మేధావి, రాజమౌళి అనే ఒక మేధావి వారణాసి అనే మరొక గొప్ప సినిమాని మన భారతదేశ ఆధ్యాత్మిక శిఖరం అయినటువంటి వారణాసి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడానికి అద్భుతమైన ప్రయత్నం చేస్తుంటే, వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రయత్నం చేస్తుంటే, మన జరిగిన ఒక ఈవెంట్ అంటారో సమావేశంలో
నెలలో 2-3 నెలల నుంచి కష్టపడి సంవత్సరం నుంచి ఆలోచించి కోట్లు ఖర్చు పెట్టి ప్రపంచం మొత్తానికి ఆ సినిమా యొక్క వారణాసి అనే పేరు వినిపించాలనుకున్నాడు. మన దేశానికి సంబంధించిన ఒక గొప్ప పుణ్యక్షేత్రం యొక్క పేరుని ప్రపంచం మొత్తానికి వినిపించడానికి దాదాపు 20-30 కోట్లు ఖర్చు పెట్టి గొప్ప ఎత్తున ఏర్పాట్లు చేస్తే, ఇంతవరకు దేశంలో ఎవరూ చేయనంత గొప్పగా ఏర్పాట్లు చేస్తే, ఆ ఏర్పాట్లు చిన్న విఘ్నం కలిగి ఆలస్యం అవుతే ఎంత ఆందోళనగా ఉంటుందో ఆలోచించండి. ఎవడికి తెలియనివాడు ఎంత పెద్ద తప్పు చేసినా వాడికి వచ్చే నష్టమే లేదు. అందరికీ తెలిసినవాడు చిన్న తప్పు చేసినా అది అందరికీ తెలిసిపోతుంది. అందులో ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాని విడుదల చేసి ప్రపంచవ్యాప్తంగా వారణాసి గొప్పతనాన్ని తెలియజెప్పాలి అని ప్రయత్నం చేస్తూ దానిలో భాగంగా ఈ యొక్క మొదటి ప్రయత్నమే ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే అది విఘ్నం వస్తే, దానికి ప్రధానమైనటువంటిది ఏదైతే దేనికోసమైతే ఆ కార్యక్రమం ఏర్పాటు చేశారో అదే జరగకపోతే, తర్వాత జరిగింది ఓకే, అది వేరే విషయం. బట్ నిజంగానే జరగకపోతే ఆ టెక్నికల్ మిస్టేకు అలాగే ఉండి అది పనిచేయకుండా ఉంటే మొత్తం ఎంత చెడ్డ పేరు, ఎంత ధనం వృధా, ఎంత శ్రమ వృధా. అసలు ఊహించగలమా ఆ పరిస్థితిని? అది గనక ప్లే కాకుండా ఉంటే అతనిలో ఆ భయం ఉండదా? కొంపదీసి ఇది ప్లే కాకపోతే ఏంటి పరిస్థితి? ఎందుకంటే ప్లే అవ్వలేదు, ప్రాబ్లం వచ్చేసింది. కాబట్టి ప్లే కాకపోతే ఏంటి? ఎంత ఆందోళన, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. మన లోకల్లో క్రికెట్ ఆడుతుంటారు పిల్లలు, డిస్ట్రిక్ట్ కాంపిటీషన్, స్టేట్ కాంపిటీషన్. వాటిల్లోనే మనం సపోర్ట్ చేసే టీము గెలవాలని గింజుకుంటాం. తేడా వస్తే 4 రోజులు అన్నం తినం. అదే వరల్డ్ కప్లో ఇండియా లాస్ట్ ఓవర్లో గెలవచ్చు, ఓడిపోవచ్చు అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎంత టెన్షన్ ఉంటుంది, ఎన్ని గుండెలు ఆగిపోలేదు. ఒక ఆటలో గెలుపు ఓటములు సర్వసాధారణమని తెలిసి కూడా మన అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగితే గుండెలాగి చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకని? అది ఆ స్థాయి ఆట. అది వరల్డ్ కప్ అంటే ఆ స్థాయి ఆట. దాని మీద ఉండే ఎక్స్పెక్టేషన్, దాని మీద ఉండేటువంటి అంచనాలు వేరే ఉంటాయి. ప్రతి ఒక్కడు వీడియో చేసేస్తున్నాడు. నిన్న ఏదో ఒక వీడియో చూశాను, నేను పలానా సమయంలో పలానా ఇబ్బంది వచ్చింది, నేను అనుకున్నట్టు జరగలేదు, అంత మాత్రం చేత నేను దేవుని దూషిస్తానా అంటాడు. నీకు రాజమౌళి చేసిన సినిమాకు ఏర్పాట్లకి ఏమైనా సంబంధం ఉందా? ఎవరి కోసం చేశాడు ఆయన? దేనికోసం చేశాడు? వారణాసి అనే ఒక మహాపుణ్యక్షేత్రం మీద సినిమా తీసి ఆ వారణాసి అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ఆ వారణాసి యొక్క చరిత్రను ప్రపంచానికి తెలియచెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తే, కోట్లు ఖర్చు పెట్టి భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేయాలని ప్రయత్నం చేస్తే, రాత్రి పగలు నిద్రాహారాలు మాని సంవత్సరం నుంచి కష్టపడి చేస్తే దానికి మనకు పోలిక, మనం చేసిన పనులకు పోల్చుకొని రాజమౌళి గారిని అనేయడం. ఏమన్నాడు ఆయన? దేవుడి మీద నాకు అంతగా నమ్మకం లేదు అన్నాడు. దాంట్లో ఎంతో అర్థం ఉంటుంది. దేవుణ్ణి నమ్మేవాళ్ళు కూడా చాలామంది, నాకు తెలిసిన వాళ్ళు 24 గంటలు పూజలు చేసిన వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక పెద్ద కష్టం వస్తే, ఎవరైనా చనిపోతే, ఆర్థిక నష్టం వస్తే, రోగం వస్తే దేవుడు ఎక్కడున్నాడండి అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 24 గంటలు దేవుడి పూజలు చేసిన వాళ్ళు, జీవితాంతం దేవుడికి అంకితమైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో కష్టం వస్తే దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే ఇలా జరుగుతుందా అని అంటారు. రాజమౌళి పడ్డ కష్టం కూడా అలాంటిదే. రామదాసు గారితో పోలుస్తారా రాజమౌళిని అన్నాడు. ఆయన మహాభక్తుడు, ఈయన భక్తుడు కాదు. కానీ ఆయన రాముడి కోసం పడ్డ కష్టమే రాజమౌళి కూడా వారణాసి కోసం పడ్డాడు. కాకపోతే రాజమౌళి పడే కష్టం తిరిగి ఫలితం రూపంలో అనుభవిస్తాడు. 1000 కోట్లని 100 కోట్లని సంపాదించాలనే ఆ ప్రయత్నం కూడా ఉంది. కానీ అదే సమయంలో మన దేశం యొక్క ఒక మహాపుణ్యక్షేత్రం యొక్క చరిత్రను ప్రపంచవ్యాప్తం చేయాలి అనే
సంకల్పాన్ని కూడా మనం గుర్తించాలి. అతని ద్వారా రేపు వారణాసి ప్రపంచవ్యాప్తంగా కీర్తి పొందుతుంది. అతని ద్వారా వారణాసి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు దాని గొప్పతనాన్ని తెలుసుకుంటాయి. అందరూ కూడా వారణాసికి వస్తారు. కాబట్టి 2 రకాలు ఉన్నాయి. ఒకటి, ఆయన చేసే ప్రయత్నం వల్ల మన దేశం యొక్క పుణ్యక్షేత్రం యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది. దానికోసం కష్టపడుతున్నాడు. అదే సమయంలో దాని నుంచి ఆయన ప్రయోజనం కూడా పొందుతాడు. రామదాసు కూడా ప్రయోజనం పొందుతాడు. ఏం ప్రయోజనం? ముక్తి అనే ప్రయోజనం. శ్రీరామచంద్ర దర్శనం అనే గొప్ప ప్రయోజనం. శ్రీరామచంద్రుని అనుగ్రహం అనే ప్రయోజనం. అది అన్నిటికంటే గొప్పది. ఆయన టార్గెట్ ఇంకా గొప్పది. ప్రయోజనం లేకుండా ఏమీ లేదు. దానివల్ల రామదాసు మోక్షం పొందాడు, చరిత్రలో నిలిచిపోయాడు. మనం అడిగినా అడగకపోయినా గొప్ప పని చేస్తే, మంచి పని చేస్తే ప్రయోజనం వచ్చి తీరుతుంది. ఈయనకు ధనం వస్తుంది, కీర్తి వస్తుంది. ఆ కీర్తి గొప్ప డైరెక్టర్ అనే కీర్తి వస్తుంది. ఆయనకు ధనం రాదు, గొప్ప భక్తులనే కీర్తి వచ్చింది, మోక్షం వచ్చింది. ఏమీ అనలేదు రాజమౌళి. అంత పెద్ద కార్యక్రమం ఎక్కడ విఫలమైపోతుందో అని భయపడిపోయి, మా నాన్న నా భార్య ఆంజనేయస్వామి భక్తులు కదా, మరి ఆంజనేయస్వామి మన వెనక ఉండి నడిపిస్తాడని మా నాన్నగారు అన్నారు, ఇదేనా నడిపించడం అంటే అని తన యొక్క భయాన్ని, బాధను వ్యక్తం చేశాడు. అంత దానికే మన యొక్క దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియచేసి, ముఖ్యంగా మన తెలుగువారి యొక్క గొప్పతనాన్ని ఆస్కార్ అవార్డు దాకా తీసుకెళ్ళి ప్రపంచానికి, తెలుగు భాషకు, తెలుగు సినిమా చరిత్రకు ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి అంత మేధావిని పట్టుకొని నోటికి వచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళు వీడియోలు చేసేసి, ఆధ్యాత్మిక వీడియోలు చేసేవాళ్ళు తిట్టిపోస్తున్నారు, రాజకీయ నాయకులు తిట్టిపోస్తున్నారు, సాధారణమైన నాలాంటి వాళ్ళు తిట్టిపోస్తున్నారు. అవసరమా ఇంత చిన్నదానికి? కనీసం తాను అనుకున్నది జరగకపోతే ఒక గొప్ప పనిని, ఒక మంచి పనిని, తాను నమ్మిన సిద్ధాంతాన్ని, దాని ద్వారా దేశం యొక్క, మన యొక్క తెలుగు రాష్ట్రం యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేయాలనే ఒక గొప్ప సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రయత్నంలో విఘ్నం జరిగితే, నేను కాకపోయినా భక్తిని దీంట్లోనే పనిచేస్తున్న మా నాన్నున్నాడు కదా, మా ఆవిడ ఉంది కదా, వాళ్ళ కోసమైనా భగవంతుడు సహాయం చేయొచ్చు కదా, పొరపాటున ఈ ఈవెంట్లో ప్లే కాకపోతే పరిస్థితి ఏంటి, ఇదేనా దేవుడు నమ్మిన వాళ్ళకు చేసేది అని ఒక చిన్న అసంతృప్తి వ్యక్తం చేస్తే, అంత గొప్ప దర్శకుడిని పట్టుకొని ఇన్ని వీడియోలు చేస్తూ ఇది దుర్మార్గం కాదా? దీన్నే నేను ముందుగా చెప్పింది, కొద్దిగా ఎక్కువైపోయిందేమో. ఉండాల్సిందే, హిందూ ధర్మాన్ని, హిందూ దేవతలను ఎవరన్నా ఏమన్నా అంటే ఖండించాల్సిందే. కానీ దానికి కూడా ఒక పద్ధతి ఉండదా? ఒక పరిమితులు ఉండవా? అన్నవాళ్ళు ఎవరు? వాళ్ళు ఈ దేశానికి ఏం చేశారు? సమాజానికి ఏం చేశారు? వారు ఏ స్థాయిలో ఉన్నారు? వారి గతంతో సంబంధం లేదా? వారు చేసిన మేళ్ళన్నీ మర్చిపోవడమేనా? ఎంతసేపు ఆర్థిక కోణంతో చూడడమేనా? ఊరికే చేశారా డబ్బుల కోసం చేసి? ఇది తప్పు. అందరూ డబ్బుల కోసమే చేస్తారు. టాటా బిర్లాలు కూడా బిజినెస్ చేస్తున్నారు, కానీ డబ్బుల కోసమే చేస్తూ సమాజానికి కూడా ఎంతో చేశారు. అలాగే రాజమౌళి మన చరిత్రను, పురాణాలని, మహాభారతం తీయాలని కలలు కంటున్నాడు. నమ్మకం లేకపోతే నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అంటే మీకు రహస్యం చెప్తాను. మనం గర్వించే మహానటులు ఇద్దరు, రామారావు, నాగేశ్వరరావు గారు. వారిలో నాగేశ్వరరావు గారు పరమనాస్తికుడు. ఆయన దేవుని నమ్మడు. పబ్లిక్గా వేదికల మీద చాలాసార్లు చెప్పాడు, నేను దేవుని నమ్మను, నా శ్రమను నమ్ముతాను, నా కష్టాన్ని నమ్ముతాను, అదే దైవంగా భావిస్తానన్నాడు. ఆయన పోషించినని భక్తుని పాత్రలు ఎవరు పోషించాల. ఆయన పోషించినంత అద్భుతంగా భక్తుని పాత్రలు ఎవరు పోషించాల. భక్తుడంటే నాగేశ్వరరావే. ఆయన వల్ల ఎంతోమంది మాలాంటి వాళ్ళం భక్తులుగా తయారయ్యాం. ఆయన చూసి, ఆహా, భక్తి అంటే ఇంత గొప్పగా ఉంటుందా, కాబట్టి భక్తులం కావాలనుకొని అయ్యాం. ఆ కాలంలో ఎవరు ఆయన అనలేదు, నేను నాస్తికుడినన్నా. ఆయన ఏమన్నారంటే, నాస్తికుడై ఉండి కూడా భక్తుడిగా ఎంత గొప్పగా నటించాడు అని పొగిడారు. దురదృష్టం, కాలం మారిపోయింది. ఇప్పుడైతేనా
నాస్తికుడు అయితే నువ్వు తుకారం పాత్ర ఎలా వేస్తావు, నాస్తికుడు అయితే నువ్వు చక్రధారి పాత్ర ఎలా వేస్తావు, నాస్తికుడు అయితే నువ్వు మహాకాళిదాసు పాత్ర ఎలా వేస్తావు, నాస్తికుడు అయితే నువ్వు ఈ యొక్క భక్తుల పాత్రలు ఎలా వేస్తావు అని ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడతారు. ఇదేనా మన సంస్కృతి? ఇదేనా మన సంస్కారం, సభ్యత, సనాతన ధర్మం, హిందూ మతం? ఇతరుల అభిప్రాయాల్ని అసలు వినదా? అభిప్రాయ వ్యక్తీకరణకు ఎవరికి స్వేచ్ఛ లేదా? చిన్న మాటకు పెద్ద మాటకు కత్తి తీసుకొని రావడమేనా? ఆలోచించుకోవాలి. రాజమౌళి గారి విషయంలో జరుగుతున్నది చాలా చాలా తప్పు. ఒక గొప్ప మేధావిని, తెలుగు జాతికి సంబంధించిన సినీ పరిశ్రమకు ఒక పెద్ద మేధావిని ఒక చిన్న బాధ వ్యక్తీకరిస్తే దాన్ని పట్టుకొని రకరకాలుగా ఆయన్ని వెంటపడడం, వేధించడం చాలా తప్పు. కోర్టు కేసు వేశారు కదా చూడండి, సులభంగా కొట్టిపడేస్తారు. ఆయన అసలు ఏమీ అనలేదు. ఆంజనేయ స్వామి వారిని ఏమీ అనలేదు. నేను ఆంజనేయ స్వామి పరమభక్తుని, ఇదేనా ఆంజనేయ స్వామి చేసేది అన్నాడు అంతే. ఇంత కష్టపడి నెలల తరబడి కష్టపడితే ఇలా జరిగితే ఎలా స్వామి అని అన్నాడు అంతే. రాముడి గురించి కూడా ఏమల్లా, రాముడు పాత్ర అలా ఉంటుంది, రకరకాల పద్ధతులు, షేడ్స్ ఉండవు. కృష్ణుల్లో ఆకర్షణీయంగా ఉంటుంది, రాముడు అలా ఉంటాడు. అయినా కానీ భారతదేశం రాముడికి ఇచ్చినంత ప్రాధాన్యత కృష్ణుడికి ఇవ్వలేదు అని రాముడి గొప్పతనాన్ని కూడా చెప్పాడు. సమయం వచ్చింది కదా అని చెప్పి ఇంకా పాతవి ఉన్నవి లేనివి అన్నీ తీసేసి ఆయన మీద బురద జల్లేసి, దీంట్లో కొంతమంది ఆయన కీర్తిని చూసి ఓర్వలేని వాళ్ళు కూడా కొంతమంది రెచ్చగొట్టి పని చేస్తూ ఉండవచ్చు. ఇప్పుడు అది కూడా ఆ దౌర్భాగ్యం కూడా మొదలైంది. ఎవరైనా గొప్ప విజయాలు సాధిస్తూ ఉంటే వారిని కాలుబట్టి లాగాలి, ఎలాగైనా వారి మీద బురద జల్లాలి, అది జరగకుండా చేయాలి. మనుషుల రూపంలో ఉన్న మారీచ స్వభావాలు చాలామంది తయారయ్యారు అన్ని రంగాల్లో. ఇది మంచిది కాదని నా ఉద్దేశం. హిందూ ధర్మం, హిందూ మతం వర్ధిల్లాలి, కానీ అది దాని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, విశాల దృక్పథాన్ని, త్యాగాన్ని, సేవని, సహనాన్ని, ఈ గుణాలతో హిందూ ధర్మం గొప్పదైంది. ఆ గుణాలతోటే వర్ధిల్లాలని కోరుకుంటూ సాయిరాం.